మోహన్ స్మైలీ అయితే నా మొడ్డల స్మైలీ అయితే నాడు 300 రాదురా నీ 300కి నైట్ మొత్తంకి 10,000 తీసుకుంటారా గంట 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 సేపట్లో నేను 2,000 కాదు 20,000 చేస్తాను. స్మైలీ అంటారు నన్ను చూసినా గుర్తుపట్టలేదా సుశీల చెక్కిలా వీళ్ళని ఎవరు ఇవ్వకండి ఎవడొస్తారా నిజంగా సునీకి బాగున్నావు. వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ హంగామా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే మా లైఫ్ లోనే ఒక మంచి డేర్ అయితే చేయబోతున్నాం అనమాట. ఇది మంచి డేర్ అని మేము అనుకుంటున్నాం. మీకు చూడడానికి చాలా తమ్నేల్ చూడగానే వల్గర్ గా అయితే కనిపించచ్చు అనమాట. ఇది వల్గర్ అయితే కాదనమాట. ఈ రోజు మేమైతే రెడ్ లైట్ ఏరియాకి అయితే పోతున్నాం అనమాట. మీకు జంగల్ చూసిన అర్థమై ఉంటది. ఇక్కడ ఉంటారు కదా నైట్ షార్ట్ వచ్చేటోళ్ళు, వాళ్ళ దగ్గరికి అయితే పోతున్నాం అనమాట. మేము పోతున్నాం, కాకపోతే మేము ఏది ఆ పని పరంగా అయితే కాదనమాట. మేము పోయేది వాళ్ళ బాధలు తెలుసుకోవడానికి, వాళ్ళలో ఉన్న వేదన తెలుసుకోవడానికి అనమాట. మోహన్ నేనైతే చాలా అంటే చాలా రిస్క్ చేస్తున్నాం. వాళ్ళు వీడియో మధ్యలో ఆపేయమని కూడా ఆపేయమనొచ్చు. ఇక మీ దయ ఉంటే మాత్రం మంచిగా అయితే తీయగలుగుతాం. ఓకే గైస్, మొత్తానికి అయితే వాళ్ళ దగ్గరికి పోదాం. వాళ్ళు ఎక్కడ ఉన్నారో వెతుకులాటలను అయితే ఉందాం అనమాట. ఇక్కడనే ఉంటారని చెప్పి మాకు చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనమాట. రెడ్ లైట్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. చలో మళ్ళా ఇక మొత్తానికి అయితే దున్నాల్సింది. మోహన్ దున్నాలు నువ్వు అయితే, నాకు సంబంధం. ఫస్ట్ నువ్వే పో, తర్వాత నేను పోతా. నాకు అరే గోరా వాడు కావందా బ్రో నువ్వు దూరంగా ఉండేది కనిపించకుంటది సన్నా. మేము పోతాం, మేము మాట్లాడుతుంటాం. నువ్వు దూరంగా ఉండే క్యాచ్అప్ చేయి, అవసరం జూమ్ చేయి సన్నా. అరే అడిగేది ఏం లేదురా, షార్ట్కి వస్తావా? రానే తర్వాత ఎంత? ఒక్కరికి 1000 రా. వస్తారా? 1000? అవును. ఒక్కల 1000 అంటావు, భలే మాట్లాడుతున్నావా? 300 రాదురా నీ 300కి 300 రాదురా నీ 300కి 300 బ్రా వస్తుందా? బ్రా కూడా రాదు. మరేమొస్తుంది? వస్తారా రారా? వస్తాం, అందుకోసం చెప్తున్నా. ఎంత తీసుకుంటా? 1000 ఇచ్చేసేయండి. ఇద్దరికి 1000 కాదు, ఈచ్ 1000 ఇవ్వండి. ఫిగర్ కాకపోతే ఏంటిరా చూడు. ఏం చూపిస్తున్నావు? 1000 ఇచ్చేసేయండి. ఇదంతా కాదు, ఆగ్రా భయ్, ఇదంతా కాదు. ఎంతసేపు కావాలి? నైట్ కి ఎంత రూమ్ కి పోదాం డైరెక్ట్. నైట్ మొత్తంకి 10,000 తీసుకుంటారా? నైట్ మొత్తంకి 10,000 తీసుకుంటారా? దానికి ఒకట 10,000 అంట. అయ్యో ఇదంతా కాదు, ఇది ఫస్ట్ ఇవన్నీ ముచ్చట ఎందుకు చెప్తున్నా గానీ చెప్పండి మీరు కూడా. నైట్ మొత్తం రా, ఇద్దరం కలిసి సరేలే ఏదన్నా చూపిద్దులే, ఎంత అవసరం కదా. కానీ అమ్మ 2,000 ఇస్తాం ఇద్దరు పొత్తుల. గంట సేపు గంట సేపట్లో నేను 2,000 కాదు 20,000 చేస్తా. గంట సేపట్లో నేను 2,000 కాదు 20,000 చేస్తా. అర్థమవుతుందా? 2 దెబ్బలా? ఇదంతా తొందర లేస్తుంది చెప్పు. లేదు ఒకటే మాట చెప్పిస్తున్నా. గుర్తుపట్టలేదా? స్మైలీ అంటారు నన్ను చూసినా గుర్తుపట్టలేదా? అందుకోసం ఫ్రీగా పోతారా? నీకు కూడా లేస్తుందా? అయితే నేను ఇప్పుడు ఒక సెలబ్రిటీ తోటి చేసుకోవాలా? నైట్ మొత్తం అందుకోసం రమ్మంటున్నావు? లేదు ఫ్రీగా వస్తారు. నేను రమ్మంటే నువ్వు పైసలు అడుగుతావు. ఫ్రీగా ఎక్కడ? రూమ్ లోకి వస్తారా? ఇలా జంగల్లో కాదు. రూమ్ లోకి రాను రా. ఎందుకు? ఇదంతా తొందర లేస్తుంది చెప్పు.
చెప్పేసేయండి 1000 ఇచ్చేసేయండి. ఎంత కాదమ్మా. ఏ వస్తారా రారా, నాకు వేరే గిరాక్ వచ్చేది. వెళ్ళండి వెళ్ళే, నడురా నడు, చల్ దెంగండి ఇడికంచి. నువ్వు కాకపోతే ఇంకోటి వస్తుంది. చలో వెళ్ళండి. హే సుశీల చెక్కిలా వీళ్ళని ఎవరనివ్వకండి. ఎవడొస్తారా? హే సుశీల చెక్కిలా వీళ్ళని ఎవరనివ్వకండి. ఎవడొస్తారా? నడవండి ఇడికించి, వేరే వాళ్ళు వస్తారు. నడవండి రా. మోహన్ స్మైల్ అయితే నీ ఫాలోవర్స్ కి రా, నువ్వు ఫేమస్ నాకారా? నీ ఫేమస్ నా కడుపు నింపుతుందారా? వెళ్ళు సరేలే రోజు ఎంత సంపాదిస్తావు? రోజు ఎంతో కొంత సంపాదిస్తా. ఎందుకు సంపాదన? నా సంపాదన గురించి మీకెందుకురా? నీలాగా ఇప్పుడు మారుద్దాం. అవునా? చెలువు పద, ఇప్పుడే తీసుకొని వెళ్తా. ఎంత ఏమైనా కట్టాలా? ఉంటది, అడ్మిషన్ ఫీజు ఉంటది, జాయినింగ్ ఫీజు ఉంటది, జాయినింగ్ ఒక ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాస్తావా మరి? రాయాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటది. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు ఎంట్రన్స్ ఎగ్జామ్? అంటే నేనా ఒక 10 years నుంచి ఇక్కడ నేర్చుకుంటా అన్నమాట. అవునా? నిజంగా సున్నికి బాగున్నావు, నిజంగా సున్నికి బాగున్నావు. టైం పాస్ కాదా అమ్మ, వచ్చింది దెబ్బకే వచ్చినావు. దేనికోసం వచ్చినా మేము? మరి రండి రండి రా. రేపిస్తాం, పైసలు రేపిస్తాం. చెల్లినాడు నాడు నడురా, నడు, నడవండి. వాళ్ళు వచ్చిన మమ్మల్ని కొడతారు. ఈ టైంలో సతాయించకండి, ఓకేనా? ఫస్ట్ ఏం కాదు, సెల్ఫీ హగ్ 500. తీసుకుంటా, ఆడే సెల్ఫీ నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్, నేను ఇక్కడ ఫేమస్ రా. ఎంతమంది కస్టమర్లను చూస్తావు? 100 మందిని చూస్తుంటా. ఎంతమంది ఇస్తారు? ఎంతమంది ఇస్తారు? మావాడు దున్నుడు మొదలు దునియాలో దున్నారట. ఇస్తారు మావాడు దున్నుడు మొదలు దునియాలో దున్నారట. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మొత్తం వస్తారు రా, నాకు అక్కడికి లీస్ట్ తీస్తా. అవునరా? ఏమొద్దు, నడవండి రా ఇడికేసి, నడవండి నడవండి నడవండి. నాకు ఇంకా వేరే వాళ్ళు వస్తారా? నడవండి ఇడికేసి, నడవండి. నడు. మోహన్ స్మైలీ అయితే నా మొడ్డలో స్మైలీ అయితే నాడు. మోహన్ స్మైలీ అయితే నా మొడ్డలో స్మైలీ అయితే నాడు. మొడ్డలు ఏం లేవు, మొడ్డుంటే అందుకోసమే మా ఊడు వస్తా అంటుండబ్బా. జర తీసుకొని పోయి ఇగో లాస్ట్ గా డీల్ ఒకటే మాట, 800 ఇస్తాం. గంట ఇంకా వేరే వాళ్ళు దూకులు పనికి పోతే కష్టానికి పోతే కూడా రావట్లేవు మాకు. కష్టం చేసి వస్తాయేమో, మేము ఇక్కడ నిద్ర లేకుండా నిలబడితే వస్తాయి. ఏం దూకులు పనికి పోతే కష్టానికి పోతే కూడా రావట్లేవు మాకు. కష్టం చేసి వస్తాయేమో, మేము ఇక్కడ నిద్ర లేకుండా నిలబడితే వస్తాయి. ఏం నిలబడుతున్నావు నువ్వు? ఏమంతగానో ఉద్ధరిస్తున్నావు అంటే మా వల్ల అయిపోతున్నావు. చెప్పు నీ వల్ల. నాకు ఇక్కడ మేము రోడ్ సైడ్ నిలబడడం వల్ల కొంచెము ఆడపిల్లలకు కొద్దిగా సేఫ్టీగా ఉంటారు, అర్థమవుతుందా? ఇప్పుడు ఇలా కోరిక పుట్టినాడు, మేము ఇక్కడ నించున్నాం కాబట్టి మా దగ్గరికి వస్తున్నాడు. వాడు ఏం చేయలేక, చేతితో కొట్టుకోలేక, ఇట్లా రోడ్డు పై నుంచి ఒక అమ్మాయి పోతుంటే వాడికి పిచ్చి పిచ్చి థాట్స్ వచ్చి అమ్మాయిని ఏమన్నా చేస్తాడు. ఇవన్నీ ఆపుతుంది ఒక వయసుగా మేమే కదా. అందుకే అందుకే నీ తనకు వచ్చినాం. అదేరా చెప్పేది. ఇప్పుడు రోడ్డు పైన వెళ్తుంటది ఒక అమ్మాయి, అమ్మాయిని చూస్తే వాడికి థాట్స్ వస్తాయి. అవును, అబ్బాయి అన్నాక ఎవరికైనా వస్తాయి అమ్మ. మరి వస్తాయి. ఇప్పుడు అదే మేము అందుకని ఫ్రీగా వస్తాయి. ఫ్రీగా ఇప్పుడు ఆమె దొరికినాం అనుకో, దించారా అనేది పోలీస్ స్టేషన్ లో తర్వాత చూసుకుందాం. అంటే ఇప్పుడు నీ వల్లనే మీ వల్లనే ఇప్పుడు రేపు అయిపోతుంది అనుకుంటున్నాడు. కాదా? అవునవునవును, నిజమే, కరెక్ట్ చెప్పినావు బేబీ. హాయ్ హాయ్, నా పేరు, ఈయన పేరు ఏం పేరో తెలుసా? ఇదంతా కాదబ్బా, 800 ఇస్తాను కదా. నాకు ఎందుకేమో లవ్ చేయబుద్ధి. ప్రపోజ్ చేయరా? ఇప్పుడు నేను ఈడు ఉంటారా, నువ్వు ప్రపోజ్ చేయరా? ఆడు ప్రపోజ్ చేయించుకో. నీట్గా ఉంటాం, అర్థమవుతుందా? అయితే మధుశ్వర్ ఏం చెప్పింది తెలుసా? అరే ఇట్లా మొన్న ట్రాన్స్జెండర్ కాడికి పోయిండ్రా, పోయిన తర్వాత అక్కడ నిలబడి వచ్చారంట, మాట్లాడారంట, పైసలు తీసుకొని పోదాం పని అంటే
దెంగే పోయి దెంగే అని చెప్పేసి ఇద్దరు కలిసి అనుకుంటారంట. మాకు కూడా అట్లా జరుగుతుంది మా పరిస్థితి ఏంది? ట్రాన్స్ కాదు మేబీ, ఎవరాలు ట్రాన్స్ లాగా కూడా కొంతమంది ఉంటారు ఆ. మేబీ. మీకు నాకు అంటే మీకు కూడా ఫీలింగ్స్ ఉంటాయా? వస్తారు మరి నడుము బాగుంటుందిరా. మళ్ళా పైసలు అడుగుతున్నా మొత్తం ఇంకా పైసలు తీసుకుంటే ఒక మాట మా వాళ్ళని పిలువా? మీ వాళ్ళ తర్వాత వెళ్తుంది కానీ ఒక అగ్గి ఫోన్ అని అవుతాం. ఒక అగ్గి వద్దు, ఇవ్వను హగ్. నేను లాస్ట్ కూడా అడుగుతా కష్టపడతావు కదా. అయితే సొసైటీలో ఎప్పుడన్నా చేసి పైసలు లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారా? చాలా వెళ్ళారు అట్లా. ఆ? చాలా వెళ్ళారు. డబ్బులు అందుకే మమ్మల్ని కూడా పైసలు జల్దీ అడుగుతున్నాయి. మమ్మల్ని కూడా చేయగలం ముందే అందుకని డబ్బులు ముందుగానే తీసుకుంటాం. ఎంతో మందిని చూసుకుంటావు కదా లైఫ్ లో. ఇప్పుడు డైలీ ఎంత మందిని మెయింటైన్ చేయలేస్తావు డైలీ? అంటే నొప్పి లేవు ఆ ప్లేస్ లో, అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండవా నీకు? వస్తుంది, ఇంకా నొప్పి ఉంటది, బట్ ఇంకా కొన్ని ఉంటాయి కదా. మీకు అమ్మాయిలాగా మంత వస్తుందా? పీరియడ్స్ ఒక్కటి రాదు, బట్ ఇంకా అన్ని ఉంటాయి. అమ్మాయికి ఉండాల్సింది పార్ట్స్, ఫీలింగ్స్ అంతా ఉంటది. అమ్మాయి లాగానే ఉంటది. లవ్ చేసిన ఇంతవరకు మరి ఇంత హాయితం ఉన్నావు? లవ్ అంటే ఎవరిని ఏం చేయలేదు. అయ్యా రోజు ఒకటి దొరుకుతుంటే ఇంకా లవ్ చేస్తుందిరా? రోజు దొరుకుతుర్రు అంటే మేము మాకేదో మా కావడం కోసం కాదు, మాకు ఇంకేదో ఫీలింగ్స్ వచ్చి మేము ఇక్కడికి వచ్చి నిల్చోము. ఒకటి ఫీలింగ్స్ రాదు వీడియో నిలబడు. ఒక మాట వింటావా? ఇది మా వృత్తియా? అందరు చేస్తారు మరి అట్లాంటి మనం షాపుల కాడ ఒక మాట వింటావా? మేము సొసైటీ గురించి ఆలోచించి ఇక్కడ నిల్చుంటాం. ఇక్కడ నిల్చుంటే 100 లో ఒక 30% అయినా ఇట్లా డైవర్ట్ అయ్యి కొంచెం అమ్మాయిల తిరుగుతూ ఉంటారు కదా. ఇప్పుడు మా దగ్గరికి వచ్చి అయినా కొద్దిగా సాటిస్ఫాక్ట్ అయ్యో కాకుండా ఇరిటేషన్ వెళ్ళిపోతారు కదా. కొంతమంది అట్లా లేకుండా ఇట్లా లేకుండా నార్మల్ పిచ్చోడు అయినా కూడా వాడు బతుకుతాడేమో కానీ సెక్సువల్ పిచ్చోడు అయిన అనుకో, వాడు ఏదైనా అమ్మాయి మీద కనిపించేస్తే డైరెక్ట్ అటాక్ చేసిండు అనుకో, అట్లా అటాక్ చేయకుండా ఇట్లా కనిపిస్తున్నాడు. ఇక్కడ కూడా ఒక ఆప్షన్ ఉంది కదా, ఇప్పుడు ఈమె మీద వాడి ఎందుకు పెద్ద రిస్క్, నేను ఇక్కడ కూడా ఒక ఆప్షన్ ఉంది కదా, పోతే డబ్బులు పోతే అనేసి ఇట్లా వస్తారు. ఎవరికన్నా అలాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చిన ఫ్రీగా చేసిన చాలా చేసా. చెప్తారు ఇట్లా రోడ్డు పైన అమ్మాయి చూస్తుంటే ఇట్లా ఇంకెక్కువ ఫీలింగ్స్ వస్తున్నాయి అందుకు వచ్చిన అట్లా చేసిస్తాను నేను. ఎందుకు అని అంటే ఇప్పుడు నా వల్ల ఒక అమ్మాయి అక్కడ బతుకుతుంది కదా, నా వల్ల ఒక అమ్మాయి అక్కడ కాపాడబడుతుంది కదా అనేసి చేసేస్తా. ఇంకా ఎందుకంటే వాడు ఇప్పుడు నేను వద్దని అక్కడ అమ్మాయి వద్దని చిన్న పిల్లల పైన కూడా అవుతున్నాయి. ఇవన్నిటికి